నమస్తే మా మనందరం లైఫ్లో ఒక కామన్ మిస్టేక్ చేస్తూ ఉంటాం. అదేంటంటే లైఫ్లో ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు మోటివేషన్ వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తా, మంచి ఫీల్ వచ్చినప్పుడు పని చేస్తా, ఫుల్ జోష్లు ఉన్నప్పుడు ఇచ్చి పడేస్తా. ఇట్లా ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు ఇట్లా అనుకుంటాం, అవునా? కానీ అసలు పంచాయతీ ఏంది అంటే ఈ మోటివేషన్ అనేది పర్మనెంట్ కాదు. ఒక రోజు మస్తు హై ఉంటుంది, ఫుల్ జోష్లు ఉంటాం, నెక్స్ట్ డే ఎందుకో తెలియదు మొత్తం బిస్కెట్ అవుతుంది, మూడ్ ఉండదు, ఎనర్జీ ఉండదు, అండ్ ఇంట్రెస్ట్ మొత్తానికే ఉండదు. అప్పుడు మళ్ళీ మనం రియలైజ్ లేచి పని చేయకుండా సర్లే ఈ రోజు రైట్, రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం అని అనుకుంటాం. ఆ రోజుకి తప్పించుకుంటాం. ఇట్లా రేపు అనుకుంటా పోతూనే ఉంటుంది. అట్లా ఫ్లోలో మన జాబ్ అంటే ఏనికి టైం తక్కువ అయిపోతుంది, అండ్ మన జాబ్ అంటే ఆగిపోతుంది. మనం నేర్చుకుని మన స్టడీస్ లో అయితే స్కిల్స్ బిల్డ్ అవ్వవు, అండ్ మన ప్రాజెక్టులు కూడా పెండింగ్ లో పడిపోతాయి. అందుకే మనం మోటివేషన్ గురించి కాదు, మోటివేషన్ లేకుండా కూడా మనం కన్సిస్టెంట్ గా పని చేసే రేంజ్ కి మనం మన సిస్టమ్ లను ఎట్లా బిల్డ్ చేసుకోవాలో సింపుల్ గా మనకు అర్థమయ్యే భాషలో చూద్దాం. ఫస్ట్ మోటివేషన్ వల్ల ఉన్న ప్రాబ్లమ్స్ చూద్దాం. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పటిదాకా చెప్పినట్టు మోటివేషన్ అనేది ఒక టెంపరరీ ఫీలింగ్ అంతే. అది వచ్చిందంటే మనం పని చేస్తాం, అది రాకపోతే మనం లైట్ తీసుకుంటాం. ఇట్లా మనం మోటివేషన్ తో పనులు చేసినాం అనుకో, అది మోటివేషన్ లూప్ లో పడిపోతుంది. అది వచ్చినప్పుడు చేస్తాం, లేకపోతే లేదు. అప్పుడు ఏమైతుంది, మనం చూడాలనుకున్న ప్రోగ్రెస్ మనకు కనిపించదు. సో ఇప్పుడు ప్రోగ్రెస్ కనిపిస్తలేదు, అవుట్పుట్ వస్తలేదు అని చెప్పేసి మన కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ కాన్ఫిడెన్స్ తగ్గింది కాబట్టి మళ్ళీ మోటివేషన్ ఇంకా తగ్గుతుంది. ఇప్పుడు మోటివేషన్ తగ్గింది కాబట్టి మళ్ళీ వర్క్ అంతా తగ్గిపోతుంది. ఇది అర్థమవుతుందా? అంతొక ఇమాజినరీ లూప్ లాగా దీంట్లోనే ఉండిపోతాం. సింపుల్ గా చెప్పాలంటే మనం మోటివేషన్ కోసం చూస్తూ ఉంటే మన లైఫ్ ది స్టీరింగ్ మన చేతులు ఉండదు. మన లైఫ్ ది స్టీరింగ్ మొత్తం మోటివేషన్ చేతులు ఉంటుంది. ఇది షార్ట్ టర్మ్ లో బాగానే ఉంటది, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే మనం చేసే ఈ జాబ్ అంటే ఏదైతే ఉందో ఒక విచిత్రమైన ఫేజ్. ఇది మేబీ లాంగ్ టర్మ్ ఉండొచ్చు, లేకపోతే షార్ట్ టర్మ్ ఉండొచ్చు. ఆల్సో ఇది చాలా బోరింగ్ అండ్ ఎగ్జాస్టింగ్ పని. అంటే నిజం చెప్పాలంటే మన లైఫ్ లో జాబ్ హంటింగ్ ఈజ్ మై ప్యాషన్ అని ఎవరం అనుకోం కదా. మనకు కావాల్సిన జాబ్ కోసం తప్పక చేయని ఇన్ఎవిటబుల్ ప్రాసెస్ ఇది. అందుకే జాబ్ అంటే అయినా, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అయినా, స్టడీ స్కెడ్యూల్ అయినా, స్కిల్ బిల్డింగ్ అయినా, ఇవన్నీ ఒక్క రోజులో అయిపోయేవి కావు. వీటికి వారాలు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, దరిద్రం బాలేకపోతే సంవత్సరాలు పట్టొచ్చు. సో ఇట్లాంటి ఒక విచిత్రమైన ఫేజ్ ని మన టెంపరరీ ఎమోషన్స్ మీద మనం డిపెండ్ అయ్యి ఉంటే ఎట్లా సెట్ అవుతుంది మా? మనం మోటివేషన్ తో స్టార్ట్ చేయొచ్చు, కానీ దాన్ని ఫినిష్ చేయడానికి మనకి మోటివేషన్ కాదు, సిస్టమ్ కావాలి. అందుకే చాలా మంది స్టార్టింగ్ ఇచ్చిపడేస్తారు, బట్ మధ్యలో ఆగిపోతారు. సరే సిస్టమ్ అంటున్నావు, ఇప్పుడు సిస్టమ్ ఏంది అంటే నాకు మూడ్ ఉన్నా లేకపోయినా, మోటివేషన్ ఉన్నా లేకపోయినా నేను చేయాల్సిన పని అయితే అయిపోవాలి. దాన్నే సిస్టమ్ అంటాం. డైలీ ప్రతిసారి కొత్తగా ఏం చేయాలో అని ఆలోచించకుండా ఆల్రెడీ సెట్ అయిన ప్రాసెస్ ని ఫాలో అయిపోవాలి. సిస్టమ్ అంటే డిసిజన్ మేకింగ్ తగ్గించి, అంటే ఇట్లా చేయాలా, అట్లా చేయాలా, ఇది చేయాలా, అది చేయాలా అని తగ్గించి డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మన వర్క్ ని ఒక హ్యాబిట్ లాగా, ఒక స్ట్రక్చర్ లాగా సెట్ చేయడం. ఇప్పుడు మోటివేషన్ అంటే ఒక ఎమోషన్, బట్ సిస్టమ్ అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక సెటప్. దిస్ ఇస్ మోర్ మెకానికల్ కదా. మన ఎమోషన్స్ అనేవి స్టేబుల్ గా ఉండవు, కానీ మన సెటప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్టేబుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఫ్యాక్టరీలో మెషిన్లు మూడ్ని బట్టి పనిచేయవు కదా. ప్రాసెస్ ఉంటుంది, ఒక పైప్ లైన్ ఉంటుంది, దాని ప్రకారం పనిచేస్తాయి. మనం కూడా ఇట్లాంటి జాబ్ అండ్ ఫేజ్ లో అట్లా ఉండడానికి ట్రై చేయాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ట్రై టు ఎంజాయ్ ద ప్రాసెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అవుట్కమ్. ఎందుకంటే వీ కెన్ ఓన్లీ కంట్రోల్ అవర్ యాక్షన్స్, నాట్ ది అవుట్కమ్ కదా. సో ఇప్పుడు సిస్టమ్ ఎట్లా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం మెయిన్ పని ఏందో అర్థం చేసుకోవాలి. చాలా సార్లు మనం అందరం చేసే పెద్ద మిస్టేక్ ఏంది అంటే మనం డేలో బిజీ అయిపోతే మస్తు ప్రోగ్రెస్ ఉంది అని అనుకుంటాం. కానీ బిజీగా ఉండడం వేరు, ప్రొడక్టివ్ గా బిజీగా ఉండడం వేరు. రాండమ్ గా రెజ్యూమే ఓపెన్ చేయడం, లింక్డ్ఇన్ లో స్క్రోల్ చేయడం, రాండమ్ గా జాబ్ డిస్క్రిప్షన్స్ చదవడం, యూట్యూబ్ లో హౌ టు స్టే మోటివేటెడ్ అని వీడియోస్ చూడడం, రాండమ్ ట్యాబ్స్ అని ఓపెన్ చేసి క్లోజ్ చేయడం, ఇవన్నీ ఆఫ్ కోర్స్ చాలా బిజీ పనులు, బట్ యాక్చువల్లీ ప్రొడక్టివ్ పనులు కాదు కదా. సో ఇక్కడ ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే మన గోల్ కి డైరెక్ట్ గా హెల్ప్ చేసే మెయిన్ వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని పిచ్చ క్లారిటీతో డిసైడ్ చేసుకోవడం. మన జాబ్ అంట్లో చూసుకుంటే మెయిన్ పని ఏంది? అప్లికేషన్స్, నెట్వర్కింగ్, స్కిల్స్ ని బిల్డ్ చేసుకోవడం, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఇవన్నీ మెయిన్ పనులే. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, మన టైం ని రాండమ్ గా ఏవేవో రీసెర్చ్ లలో ఎక్కువ పెట్టడం, రెజ్యూమే చేంజ్ చేయడానికి చాలా టైం వేస్ట్ చేయడం, కలర్లు, ఫాంట్లు అవి చేంజ్ చేసుకుంటే ఎక్కువ టైం వేస్ట్ చేయడం, అసలు పనేం లేకుండా రాండమ్ గా లింక్డ్ఇన్ స్క్రోల్ చేయడం. మనం మెయిన్ గా చేయాల్సిన పనులు ఇవి కాదు కదా. సో అందుకే ఫస్ట్ మనకు ఒక క్లారిటీ కావాలి. అసలు ఈ పని చేస్తే నా గోల్ కి ఎట్లా హెల్ప్ అవుతుంది, అసలు హెల్ప్ అవుతుందా అని చూసుకోవాలి. నెక్స్ట్ మనం చేయాల్సింది మన లాస్ట్ వీడియోలో చూసినట్టు మన డేని స్లాట్స్ లాగా డివైడ్ చేసుకోవడం. ఇప్పుడు మనం చేయాల్సిన పనులన్నింటినీ మనం సెట్ చేసుకున్నాం. ఇవన్నీ రాండమ్ గా డేలో కంప్లీట్ చేసుకుంటా అంటే కరెక్ట్ కాదు. సో మనం మన డేని స్లాట్స్ లాగా డివైడ్ చేసుకోవచ్చు. మేబీ మార్నింగ్ స్లాట్, మిడ్ డే స్లాట్, ఈవినింగ్ స్లాట్, నైట్ స్లాట్, ఇట్లా డివైడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి స్లాట్ లో మనం టైప్ ఆఫ్ వర్క్ పెట్టాలి. అండ్ మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎనర్జీ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసినాం కదా, దాని ప్రకారం మన స్లాట్స్ ని డివైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లో డీప్ వర్క్, ఆఫ్టర్నూన్ టైంలో ఎగ్జిక్యూషన్, ఈవినింగ్ స్లాట్ ఏమో లెర్నింగ్ కోసం అట్లా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాక్ట్ ఇట్లానే ఉండాలని రూల్ ఏం లేదు, బట్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే డిఫరెంట్ పనులన్నింటినీ మిక్స్ చేసేసి రాండమ్ గా ఏడవడతాడా చేసుకోవద్దు. ఎందుకంటే కాంటాక్ట్ స్విచ్చింగ్ వల్ల మొత్తం బ్రెయిన్ అంతా బ్లాస్ట్ అయిపోతుంది. అండ్ అట్లా చేస్తే ఏ పని కూడా మనం 100% కంప్లీట్ చేయలేకపోతాం. ఇప్పుడు ఒక నిమిషం రెజ్యూమే, తర్వాత లింక్డ్ఇన్ డిఎం, తర్వాత లీడ్ కోడ్, మళ్ళీ మెయిల్, తర్వాత యూట్యూబ్, పాడ్కాస్ట్లు అని చెప్పి అటు ఇటు స్విచ్ అయితేనే ఉంటే పని చేస్తున్నాం అనిపిస్తుంది, కానీ అవుట్పుట్ కనిపించదు. సో అందుకే డేని మంచిగా డివైడ్ చేసుకొని సెట్ చేస్తే స్మూత్ గా ఎఫిషియెంట్ గా పనులు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సింది డిసిజన్ ఫెటిగ్ ని తగ్గియాలి. మనం రోజు ఆల్రెడీ మస్తు డిసిజన్లు రాండమ్ గా ఏడవడతాడా తీసుకుంటూనే ఉంటాం. ఇప్పుడు లేచినాక ఏం తినాలి, ఏం బట్టలు వేసుకోవాలి, ఇప్పుడు ఎక్కడికి పోవాలి, ఎవరికేం మెసేజ్ చేయాలి, ఇట్లా రాండమ్ డిసిజన్స్ అన్ని మైండ్ లో వస్తూనే ఉంటాయి. ఇవి కాకుండా మళ్ళీ మన మెయిన్ వర్క్ లో కూడా మన వర్క్ స్టార్ట్ చేసినాక ఫస్ట్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, బ్రేక్ తీసుకోవాలా, కంటిన్యూస్ చేయాలా, ఇట్లా చిన్న వాటికి కూడా ప్రతిసారి మన బ్రెయిన్ పెట్టి డిసిజన్స్ తీసుకుంటూ ఉంటే సబ్ కాన్షియస్ గా మన బ్రెయిన్ మొత్తం కొన్నిసార్లు దానికే వాడాల్సి వస్తుంది. వీటి గురించి ఎక్కువ ఆలోచించుకుంటే, ఎక్కువ స్ట్రెస్ పెట్టుకుంటూ కూర్చుంటే మన యాక్చువల్ పని మీద మనం బ్రెయిన్ పెట్టలేం కదా. అందుకే సిస్టమ్ లో ఒక గోల్డెన్ పాయింట్ ఏంది అంటే
అంటే మన డే స్టార్ట్ అయ్యే ముందే ఆ డేకి ఒక క్లియర్ స్ట్రక్చర్ ఉంటుంది. ల్యాప్టాప్ ఓపెన్ చేసినాక ఏం చేయాలి అని ఆలోచించొద్దు, డైరెక్ట్ పని స్టార్ట్ అయిపోవాలి. డెసిజన్స్ కాదు మనకు కావాల్సింది, ఎగ్జిక్యూషన్. ఇది చాలా సింపుల్ గా అనిపించినా బాగా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. సరే ఇప్పుడు అంతా బానే ఉంది, ఫస్ట్ మనం మెయిన్ పనులు సెట్ చేసుకున్నాం, తర్వాత వాటిని బ్లాక్ చేసుకున్నాం, అండ్ ఫైనల్లీ ఆ డైలీ ఏం చేయాలో కూడా డిసైడ్ అయిపోయినాం. నెక్స్ట్ చేయాల్సింది ప్లాన్ మొత్తం రిపీట్ చేసేటట్టు సెట్ చేసుకోవడం. సింపుల్ గా చెప్పాలంటే ర్యాండమ్ గా చేసే పనులకి మోస్ట్లీ ర్యాండమ్ రిజల్ట్స్ వస్తాయి. అట్లా కాకుండా మనకు ఒక రిపీటబుల్ వర్క్ ఫ్లో ఉందనుకో, అంటే రేపు ఏం చేయాలి అని మళ్ళీ ఆలోచించే ఎఫర్ట్ పెట్టకుండా మంచిగా రిపీట్ చేసే ప్రాసెస్ ఉంటే మన లైఫ్ ఈజీ అయిపోతుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ 3 వర్క్ బ్లాక్స్ ఉన్నాయి అనుకో, ప్రతి బ్లాక్ లో ముందే డిసైడ్ చేసిన పని ఉంటుంది. డే అయిపోయినాక మొత్తం ఒక రివ్యూ సెషన్ లాగా పెట్టుకొని ఆ డే మెట్రిక్స్ అన్ని ట్రాక్ చేసి అసలు ఎట్లా చేసినామో ఇంకా బెటర్ చేయొచ్చు అని నోట్ చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత డన్ ఫర్ ద డే, రీసెట్ కావచ్చు. మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ ఇదే రిపీట్ చేయాలి. ఈ లూప్ అంతా బోరింగ్ గానే ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ బోరింగ్ సిస్టమ్స్ మనకి రిజల్ట్స్ ఇస్తాయి. ఈ రిపీట్ అయ్యే ప్రాసెస్ వల్ల డైలీ కొంచెం కొంచెం యాడ్ అయ్యి మనకు ఒక క్యుములేటివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. అండ్ ప్రతిరోజు ఆ సెన్స్ ఆఫ్ ప్రోగ్రెస్ వల్ల మనం ఇంకా కొంచెం ముందుకు పోతూ ఉంటాం. అండ్ ఆ డే ఎండ్ అయ్యే లోపు ఈ రోజు నేను బాగా ప్రొడక్టివ్ గా ఫీల్ అయినా, ఆర్ ఈ రోజు నాకు ఫోకస్ లేకుండే, ఇట్లా మన ఫీలింగ్స్ ని కాకుండా నా సిస్టమ్ నేను ఈ రోజు ఫాలో అయినా, ఈ రోజు అంతా ప్రిపరేషన్ అయ్యింది, ఈ రోజు నేను అనుకున్నట్టే మొత్తం అప్లికేషన్స్ చేసిన, ఇట్లా మన యాక్షన్స్ ని ట్రాక్ చేసుకుంటే మనకు ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇదంతా చేస్తాం బానే ఉంది. ఇక్కడ మనకి డైలీ ఒక MVP స్టాండర్డ్ ఉండాలి. అంటే మనం ఇప్పుడు సిస్టమ్ అంటే ఏదో 8 నుంచి 10 గంటలు డైలీ గట్టిగా పనిచేయాలేమో అని అనుకుంటాం. చేయొచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. మనం డైలీ 8 to 10 hours 100% యూజ్ చేసుకుంటే మస్తు అవుట్పుట్ తీసుకురావచ్చు. కానీ అది సస్టైనబుల్ కాదు కదా. ఒక 2 రోజులు చేస్తాం, 3వ రోజు ఇంట్రెస్ట్ పోతుంది. అసలు మన లైఫ్ గురించి మనకు కొత్త డౌట్లు వస్తాయి, లేనిపోని మెంటల్ ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ అవసరమా మనకి? అందుకే మనం సిస్టమ్ ని మంచిగా డిజైన్ చేసుకునేటప్పుడు మన వర్స్ట్ డే కోసం కూడా మన మినిమం స్టాండర్డ్స్ కొని పెట్టుకోవాలి. డేలో ఎంత దరిద్రం నడుస్తున్నా కానీ కనీసం వీటిని కంప్లీట్ చేసేటట్టు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డేలో మొత్తం ఇవి ఫుల్ గా చేయలేకపోయినా కానీ మినిమం ఇవైతే పక్కా చేస్తా అనేటట్టు ఉండాలి. అప్పుడు మన ఫ్లో బ్రేక్ కాదు అని మనం కన్సిస్టెంట్ గా చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ మనకు తెలిసిందే, మన ఎన్వైరన్మెంట్ ని సెట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. డిస్ట్రాక్షన్స్ ఏం రానియకుండా అన్నిటిని సైడ్ పెట్టడానికి చూడాలి. వేరే డిస్ట్రాక్షన్ల కోసం మనం ఒక 10 నిమిషాలు టైం పెట్టుకుంటే ఆ 10 నిమిషాలలో టైం పాస్ పనే చేయాలి, ఇంకేమొద్దు. ఈ డిస్ట్రాక్షన్ గురించి, ఫోకస్ గురించి, మనం ఫోకస్డ్ గా ఎట్లుండాలి అని చెప్పి మొత్తం ఇన్ డెప్త్ గా వేరే వీడియోలో చూద్దాం. ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్ లో కూడా పెడితే, అవసరం పడితే చూడండి. ఇట్లా ఒక వీక్ చేసిన తర్వాత మనం మంచిగా వీక్లీ రివ్యూ చేసుకుంటే ఇట్లా మంచిగా మనకు కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్లు వస్తాయి. లైక్ ఈ వీక్ ఏం వర్క్ అయింది, ఏం పని కాలేదు, నెక్స్ట్ వీక్ ఏం చేంజ్ చేయాలి, ఎక్కడ ఇంప్రూవ్ కావాలి, స్ట్రాటజీ మనం చేంజ్ చేస్తే మనకి ఇంకా వర్కౌట్ అయ్యేటట్టు ఉందా, ఇట్లా రివ్యూ చేసుకుంటా మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేస్తే మెల్లమెల్లగా మన సిస్టమ్ ని ఇంకా కొంచెం బెటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాక్షన్ ఐటమ్స్. ఈ వీడియో చూసిన తర్వాత ఇమ్మీడియట్ గా చేయాల్సిన పనులు ఏంది అంటే, ఒక 20 నిమిషాలు టైం తీసుకో, ఒక బుక్ ఓపెన్ చేయి, లేకపోతే ఒక నోట్స్ యాప్, గూగుల్ డాక్ ఓపెన్ చేయి. అండ్ దీంట్లో ఫస్ట్ మన కోర్ ఆర్ ఇంపార్టెంట్ మెయిన్ పనులు ఏవైతే ఉన్నాయో రాసుకో. నెక్స్ట్ మన డేని ఒక 3-4 బ్లాక్స్ కి డివైడ్ చేయి. తర్వాత వర్స్ట్ డేలో కూడా మనం కంప్లీట్ చేయాల్సిన మినిమం వర్క్ స్టాండర్డ్స్ ని మనం రాసుకోవాలి. నెక్స్ట్ మన డిస్ట్రాక్షన్స్ ని తీసిదొబ్బాలి. అంతే, నెక్స్ట్ పని స్టార్ట్ చేయాలి. ఏదో పెద్ద కాంప్లెక్స్ ప్రాసెస్ ఏం కాదు. మనకి దీనికోసం ఏం యాప్లు కూడా అవసరం లేదు. సింపుల్ గా పేపర్ లో రాసుకోవచ్చు, టాస్క్ లని మన క్యాలెండర్ లో బ్లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ మనం పని స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్, అండ్ ఆ పనిని కన్సిస్టెంట్ గా ఒక సిస్టమ్ ఫాలో అయ్యి రిపీట్ చేయడం ఇంపార్టెంట్. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అంటే, మనం బయట చాలా మంది సక్సెస్ఫుల్ జనాలను చూస్తూ ఉంటాం కదా, మోస్ట్లీ వీళ్ళందరికీ ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ వల్ల కన్సిస్టెన్సీ వస్తుంది, కన్సిస్టెన్సీ వల్ల రిజల్ట్స్ వస్తాయి, ఆ రిజల్ట్స్ వల్ల కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ వల్ల ఇంకా గట్టిగా ఇచ్చి పడేస్తాం. సో అందుకే మనం చేసి చేయాల్సింది మోటివేషన్ కాదు, ఒక స్ట్రక్చర్ ని. బికాస్ ఆఫ్ కోర్స్ మోటివేషన్ ఇస్ టెంపరరీ, సిస్టమ్ ఇస్ సార్ట్ ఆఫ్ స్ట్రాంగ్ అండ్ పర్మనెంట్. కాబట్టి మోటివేషన్ కోసం వెయిట్ చేయకుండా మనం లో ఉన్న రోజులలో కూడా నడిచే ప్రాసెస్ సెట్ చేసుకోవాలి. అప్పుడే మనం యాక్చువల్ గా కన్సిస్టెంట్ అవుతాం, అప్పుడే మనకు ప్రోగ్రెస్ కనిపిస్తుంది, అండ్ అప్పుడే మనకి పక్కా సెట్ అవుతుంది అనే గట్టి కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. మనందరం ఈ ఫేజ్ లో మస్తు స్ట్రగుల్ అవుతున్నాం, బట్ స్ట్రగుల్ అవుతున్నాం అంటే ఆగిపోతామని కాదు కదా. సిస్టమ్ ని బిల్డ్ చేసుకొని స్లోగా ముందుకు పోయి సెట్ చేయాలంతే. అందరం కష్టపడదాం, సెట్ చేద్దాం, ఇచ్చి పడేద్దాం. అంతే మరి, బై.